నువ్వు నాతోటి ఉండి నా 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 స్నేహితులుగా ఉంటూ నా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతుంటే అరే నిన్నగా మొన్న కదా మన ఇంటికి వచ్చారు పైగా మా గురించి తిరిగిగా మాట్లాడితే ఎట్లాగా నేను ఏ సహాయ సహకారాలు చేయలేదా, ఎవరికి హెల్ప్ కాలేదా, యూ నేమ్ ఎనీ టైం ఏ పరిస్థితి నేను చేయలేదో ప్రూవ్ చేయమనండి. నేను పబ్లిసిటీ ఇచ్చుకోలేదు అన్నది అది అది అంటే అది ఓకే ఓకే అది నా తృప్తి కోసంగా నా దీనికోసం ఇచ్చుకున్నాను. బట్ దాన్ని నువ్వు ఎత్తి ఏ సహాయం చేయలేదంటే కనుక ఓకే నీకు అంతే తెలిసింది, నా మనసు తెలిసింది, అందుకున్న వాళ్ళందరికీ తెలుసు కదా, వాళ్ళకి అది చాలా నాకు లబ్ధిదారులకి నాకుండే అది చాలా. మధ్యలో నువ్వు తెలిసి అన్నావో తెలిసినా సరే అన్నావో అది నీ విజ్ఞత. అలాంటి వాళ్ళని కేర్ చేయను, అలాంటి వాళ్ళని పట్టించుకోను. ఎందుకంటే నా సమయం చాలా విలువైంది, దాని మించి నా మానసిక ప్రశాంతత మరింత విలువైనది, నా శాంతి నాకు అత్యంత అవసరం. దానికోసం నేను పరితపించేది మానసిక ప్రశాంతత. దాన్ని వీళ్ళు అన్నారు కదా అని దాన్ని షాటర్ చేసుకోలేను, దాన్ని విచ్ఛిన్నం చేసుకోలేను, దాన్ని దూరం చేసుకోలేను. నా మనశ్శాంతి నా హక్కు, నా మనశ్శాంతి నా ఆస్తి. దాన్ని దూరం చేసుకోవాలన్నా ఖర్చు చేసుకోవాలనుకున్నా అది నా చేతిలో ఉండాలి తప్ప నువ్వెవరు నువ్వేదో ఒక మాట అన్నావని చెప్పేసి నేను అశాంతి గురయ్యానంటే నా ఆస్తిపాస్తుల మీద ఏదైతే నా ఆస్తిపాస్తులు అనుకుంటానో వాటి మీద నీకు హక్కు ఉండటం ఏంటి? అది హక్కు నీకు ఇవ్వను.